ఉంటే బ్లీడింగ్ అలాంటి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి. కొందరికి నార్మల్గా ఏం తినకుండా హెల్తీగా ఉన్నప్పటికి కూడా బ్లీడింగ్ కనిపిస్తూ ఉంటుంది, తెగ భయపడిపోతూ ఉంటారనమాట. సో అది నార్మలేనా ప్రెగ్నెన్సీ టైంలో ఇట్లా? నార్మల్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ చూస్తున్నామమ్మా. అంటే స్టార్టింగ్ ప్రెగ్నెన్సీలోనే కొంచెం మిస్క్యారేజ్ రేట్స్ కానీ, అంటే ప్రెగ్నెన్సీ నిలబడకపోవడం అవొకటి, తర్వాత ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అవ్వడం ఒకటి, ఇవి కొంచెం కామన్గా జరుగుతున్నాయి. అవి ఏంటంటే ఎయిదర్ వాళ్ళ బాడీలో ఉన్న హార్మోన్స్ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయట్లేదు కరెక్ట్గా. సో సపోర్ట్ చేయట్లేదు కాబట్టి మనము బయట నుంచి టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ ఇవన్నీ పెట్టాల్సి వస్తుంది. కొంతమందికి ఏంటంటే మిస్క్యారేజ్ అవ్వడం అనేది ఫస్ట్ది ప్రెగ్నెన్సీ పోయినాక సెకండ్ ప్రెగ్నెన్సీ నుంచి గట్టిగా నిలబడుతుంది. అది కొంతమందికి ఉంటుంది, ఇన్నేట్గానే వాళ్ళ జెనెటిక్స్ అట్లా ఉంటాయి. అండ్ కాకపోతే ఇంకొకటి ఏంటి అని అంటే ఫస్ట్ మంత్ ఎప్పుడైతే మనకి ప్రెగ్నెన్సీ స్టార్ట్ అవుతుందో ఆ స్టార్ట్ అయినప్పుడు